ఇక మంత్రి కేటీఆర్ను కలిశారు. తెలుగు సినీ నిర్మాతలు పైరసీ వీడియో అప్లోడ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 200 వెబ్సైట్లలో సినిమాలు అప్లోడ్ చేస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. నిర్మాతల కంప్లైంట్పై సానుకూలంగా స్పందించిన మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక 2 వారాల ముందు మినిస్టర్ గారిని కలిసి ఆన్లైన్ పైరసీ ఎంత ప్రాబ్లం చేస్తుందనేది మినిస్టర్ గారికి చెప్పాం. ఐఎస్పీ ప్రొవైడర్స్ అందరినీ పిలిచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ని పిలిచి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్లో యాంటీ వీడియో పైరసీ సెల్లో కండక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ప్రజెంట్ చేసాం. యూకేలో మిగతా కంట్రీస్లో ఫామ్ అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్కి మన కంట్రీ తోటి ఎలా అడాప్ట్ చేసుకోవాలని చూసి ఈ ఆన్లైన్ పైరసీ చేసే సైట్స్ అన్నిటి మీద యాక్షన్ తీసుకునేదానికి వెంటనే రియాక్ట్ అయ్యి చాలా పాజిటివ్గా చేశారు. ఐఎస్పీ ప్రొవైడర్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా దే విల్ ఆల్సో టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇవి చిన్న స్టెప్స్ టువర్డ్స్ దిస్ బిగ్ ప్రాబ్లమ్ కాల్డ్ పైరసీ. ఇప్పుడు ఈ క్రైమ్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, సొసైటీలో ఉండే సోషల్ ఫ్యాబ్రిక్నే చెడగొట్టేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది.